హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈరోజు మీకు రవ్వ కేసరిని 5 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియోలో చూపిస్తాను. చల్లారినా కూడా బిరిసెక్కకుండా చక్కగా స్మూత్గా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను ఒక 125 ml వరకు నెయ్యిని తీసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా జీడిపప్పు, బాదం వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేగడం లేట్ అవుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలండి. ఇవి వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఇవి ఒక దాంట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు రవ్వ వేసుకోండి. ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. మనం ఇందాక 125 ml నెయ్యిని వేసాం కదా, 250 గ్రామ్స్ నూకను వేసుకుంటే మీకు నెయ్యి నూక కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది, చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగాని మనం వేయించామనుకోండి కేసరి చల్లబడాక బిరిసెక్కిపోతుంది. అందుకని లైట్గా చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు తీసుకున్నాం కదా రవ్వకి 3.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి కేసరి చల్లారినా కూడా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చివరగా నీళ్ళు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈ నూకంతా కూడా ఉడికించుకోవాలి. చక్కగా ఇలా స్మూత్గా వచ్చేయాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను పంచదార యాడ్ చేశాను. 1 కప్పుకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. అంటే 125 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. పంచదార కూడా పూర్తిగా కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే తిప్పుకోవాలండి. చాలా ఈజీ అండి. వేసిన కళాయిలోనే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చక్కగా దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే ఈ నైవేద్యాన్ని ట్రై చేయొచ్చండి. సరే, ఇలా మెత్తగా వచ్చింది కదా, పంచదార అంతా కరిగింది. ఇప్పుడు నేను కొంచెం కలర్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది కూడా పూర్తిగా అంతా కరిగించుకోవాలి. చక్కగా అంతా కూడా పట్టేటట్టు తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం ఫ్లేవర్ కోసం యాలక్ పొడిని కూడా యాడ్ చేశానండి. అది స్కిప్ అయింది వీడియో క్లిప్లో. ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి. స్టవ్ బంద్ చేసేసేయండి. చక్కగా కలిపి సర్వ్ చేసుకోండి. సరే, ఎంత ఈజీగా రవ్వ కేసరిని రెడీ చేసుకున్నామో. సింపుల్ అండి. ఇలా చేసుకుంటే మీకు చల్లబడినా కూడా బిరిసెక్కకుండా స్మూత్గా చక్కగా మెత్తగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.